ఇప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మకి ఒంటిలో బంగారం ఉండేది కాదు, ఉన్నది బ్యాంక్ లోన్లో పెట్టేసాం, అయిపోయింది. ఎప్పుడు పోవాలన్నా మా అత్తోళ్ళని అడుక్కొని మా అత్తోళ్ళని రిక్వెస్ట్ చేసి మా అత్తోళ్ళు ఏదైతే ఇస్తారో అది వేసుకొని పోయేది. ఆ అవతలకు కూడా తెలుసు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నచ్చమ్మది కాదే ఇదని, అయినా కూడా పాపం పరిస్థితి బాగా వేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ మీలో చాలా మంది ఉంటారు. అరే ఇంట్లో బంగారం లేదు, ఇంట్లో ఖర్చులకు డబ్బులు లేవు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఒక సవర్ బంగారం ఎలా కొంటాం? నేను హార్ట్ఫుల్గా ఎమోషనల్గా అన్ని రకాల కనెక్ట్ చేసి చెప్తాను. ఇక్కడ నుంచి ఎంత లెంత్ ఉన్నా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే పరిస్థితులు బాగాలేని పర్సన్స్, ఎవరైతే కొంచెం కష్టాల్లో ఉన్నారో అలాంటి అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, స్కిప్ చేయకుండా మొత్తము చూస్తే ఇక్కడి నుంచి వీడియో మొత్తం ఖచ్చితంగా మీకు ఒక మంచి టిప్స్ చెప్పాడు ఆదిరెడ్డి అని మీరే కామెంట్ చేస్తారు. అండ్ మీకు కూడా ఏదైనా ఎక్స్ట్రా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి, ఇంకేదైనా డౌట్లు అడగాలన్నా కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అండ్ ఎక్కువ మందికి యూజ్ అవుద్ది. షేర్ కూడా చేయండి, షేర్ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు సింపుల్ ఏంటంటే మామూలుగా ఎవరికైనా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బంగారం అవసరం. ఆడపిల్లలు ఉంటే బంగారం గట్టిగా అవసరం, లేదా ఆడపిల్లలు లేకపోయినా మన తల్లికో మన చెల్లికో మన అక్కకో ఎవరొకరికి లేడీస్ ఉంటే బంగారం ఎక్కువ ఉండాలి. చాలా మంది మగవాళ్ళు కూడా వేసుకుంటారు, నాకంటే అలవాట్లేదు. కానీ లేడీస్ ఉంటేనే బంగారం ఎక్కువ అని అంటున్నావు, కానీ జెంట్స్ కూడా యూజ్ అవుతుంది. అది పెట్టుకోవడానికి ఒకటే కాదు, అదే నేను చెప్పిపోయేది, అదే నెక్స్ట్ అది యూజ్ అవుద్ది. దాంతో పాటుగా నెక్స్ట్ యూజ్ ఏంటంటే బంగారం, ఆ టిప్స్ చెప్తాను ఎలా కొనాలి, ఎలా కొంటే మీకు ఆదాయం అనేది. దాంతో పాటుగా నీ దగ్గర ల్యాండ్ ఉన్నా, నీ దగ్గర ఇంకేదైనా ఉంటే నువ్వు వెంటనే దాని నుంచి డబ్బులు జనరేట్ చేసి డబ్బులు నీకు అవసరానికి తీసుకోవడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో ఒక పర్సన్ బాగాలేదనుకుంటే, ఆ పర్సన్కి బాగాలేకపోతే నీకు ఒక ఎకరానో ఒక ప్లాట్ ఉంటే నువ్వు అమ్మేసి తేలా వెంటనే స్పాట్లో కుదరదు. స్పాట్లో గుర్తి 20 లక్షలు 2 లక్షలు అడుగుతాడు, ఏదైనా అడుగుతాడు. కానీ అదే నీ దగ్గర గోల్డ్ ఉంటే, ప్రపంచంలో గోల్డ్ చేతిలో ఉంటే ఎంత సెకండ్స్లో మార్చేసి నీకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ గోల్డ్ వెనక్కి తీసుకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు, బయట కావాలంటే అమ్మేయచ్చు కూడా, ఏదైనా చేయగలం గోల్డ్ ఉంటే. కాబట్టి గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకోవాలి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొని పెట్టుకోవాలి, ఉంచుకోవాలి. మనం గోల్డ్ అనేది కొని మన దగ్గర పెట్టుకుంటే మన అవసరాలకు ఉపయోగపడుద్ది, మన పిల్లలకు ఉపయోగపడుద్ది, మనకు ఒక క్లారిటీ ఉంటుంది, లైఫ్ మీద టెన్షన్ ఉండదు అన్నమాట. ఇప్పుడు ఎవరినో పక్కింటోనో ఎదురింటోనో మన బంధువుల్లో మన అత్తల్లో మన మామల్లో మనకు ఎవరో కొన్ని అప్పులు అడిగేదానికంటే బంగారం ఉంటే గుట్టుగా బతుకుద్ది, ఫ్యామిలీ గుట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన హౌసింగ్ లోన్ పెట్టాం, ఎక్కువ పెట్టాం, ఉదయం కవిత చెప్పిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ పెట్టాం మనం గోల్డ్ లోన్ పెట్టబట్టి మనకి ఇంటికి 2-3 సార్లు సమస్య తీరింది. సడన్ గా ఎంతో డబ్బులు అవసరమైతే గోల్డ్ పెట్టేసి అయిపోయింది. గోల్డ్ పెట్టేస్తే ఎవరికి గుట్టు చెప్పడుగా ఎవరి దగ్గర మేము క్యాష్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే కవిత గోల్డ్ ఉంది, కవిత గోల్డ్ పెట్టేసాం. దేవుడి దయ వల్ల మా అదృష్టం ఏంటంటే, కానీ ఇక్కడ మెయిన్ నెగిటివ్ కాదు, మాది ఎప్పుడు గోల్డ్ తీసుకుందాం అనుకో అన్నా కూడా ఎందుకు డబ్బులు వేస్ట్ అని అంటుంటారు. చెప్తా, అది కూడా బెటర్, అందుకని కవితను కూడా పొగుడుతాను ఈ వీడియో. మాకు ఉపయోగపడింది ఏంటంటే గోల్డ్ విషయంలో అడపదడప చాలా తక్కువ రేట్ ఉన్నప్పుడు మేము కొనుక్కోగలిగాం దేవుడి దయ వల్ల, మా కవిత దయ వల్ల. కవిత నేను ఎప్పుడు వద్దన్నా కూడా గోల్డ్ నాకు తెలియకుండా కొనడమో లేకుండా నన్ను రిక్వెస్ట్ చేసి కొనడమో చేయడం వల్ల మాకు ఈ రోజు అన్న రోజు గోల్డ్ తక్కువ రేట్లో రావడం వల్ల మాకు ఆదాయం వచ్చింది. ఈ వీడియో నిజంగానే మీకు ఉపయోగపడుతున్న ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం, కానీ మేము గొప్పలు చెప్పుకోవాలన్న ఉద్దేశం లేదు. జెన్యున్గా మాకు తెలిసిన ఐడియా మేము ఎలా చేసామనేది మీకు చెబితే మీకు యూజ్ అయితే, అరే ఆదిరెడ్డి వల్ల మాకు బెనిఫిట్ అయిందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ లైఫ్ కూడా బాగుంటుందనే ఉద్దేశం చెప్తున్నా. గోల్డ్ ఉండడం వల్ల మాకు ఇంటి విషయంలో బెనిఫిట్ అయింది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం, అన్నటి దాకా ఎంత ప్రాబ్లం ఉందో లేదు, కానీ దాదాపుగా 1,70,000 రూపాయలు 24 క్యారెట్ది 10 గ్రాములది 1,70,000 అంటే ఒక గ్రాము 17,000 దాకా పెరిగి మళ్ళీ ఇప్పుడు 17% పడిపోయింది. 1,50,000 చిల్లర ఉంది ఇప్పుడు, దాదాపుగా 17 నుంచి 20% పడిపోయింది. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పడింది, టాప్లోకి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. 1,70,000 24 క్యారెట్లు వెళ్ళి ఇప్పుడు పడింది. ఇక్కడ ఏమవుద్ది, ఈ టైంలో కొనడం కష్టం. నార్మల్గా మొన్నటిదాకే అందరూ 80,000 ఉన్నప్పుడే 8,000 గ్రాము ఉన్నప్పుడే ఓ అమ్మ 8,000 ఏడ కొంటామయ్యా, ఒక సవర్ కొనాలంటే 64,000 కట్టాలా, 8,000 అంటే లేదు, 4-5 వేలు ఉన్నా కూడా 30,000 ఒక సవర్ ఏడ పెడతాము అనేది అందరి ఫీలింగ్. నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో ఇప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మకి ఒంటిలో బంగారం ఉండేది కాదు, ఉన్నది బ్యాంక్ లోన్లో పెట్టేసాం, అయిపోయింది. ఎప్పుడు పోవాలన్నా మా అత్తోళ్ళని అడుక్కొని మా అత్తోళ్ళని రిక్వెస్ట్ చేసి మా అత్తోళ్ళు ఏదైతే ఇస్తారో అది వేసుకొని పోయేది. ఆ అవతలకు కూడా తెలుసు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నచ్చమ్మది కాదే ఇదని, అయినా కూడా పాపం పరిస్థితి బాగా వేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ మీలో చాలా మంది ఉంటారు. అరే ఇంట్లో బంగారం లేదు, ఇంట్లో ఖర్చులకు డబ్బులు లేవు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఒక సవర్ బంగారం ఎలా కొంటాం? నేను హార్ట్ఫుల్గా ఎమోషనల్గా అన్ని రకాల కనెక్ట్ చేసి చెప్తాను, ఎలా కొంటామన్న బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ టిప్ ఏంటంటే గోల్డ్ ఎలా కొంటే బెటర్ అనేది చెప్తాను. ఏమవుద్ది, ఇప్పుడు గోల్డ్ని మీలో ఎవరైనా మీ కూతుర్ల కోసమో మీకోసమో ఎవరికైనా కూడా గోల్డ్ వేసుకోవడానికే కొంటున్నామంటే నార్మల్గా జ్యువెలరీ షాపుల్లో కొనేయండి.
అసలు ప్రాబ్లం లేదు. మీరు జ్యువెలరీ షాపులోకి వెళ్ళి కొనండి. లేదు ఇప్పుడు వేసుకోవడానికి కాదు, ఫర్దర్గా ఫ్యూచర్లో మా పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు ఇవ్వడానికి చాలా సంవత్సరాలు ఉంది, అప్పటికి యూజ్ అవుద్ది అనేసి అనుకునే వాళ్ళు మాత్రం ఈ టిప్ ఏంటంటే, నిజంగా గోల్డ్ 24 క్యారెట్స్ది చేయరు, 22 క్యారెట్స్ చేస్తారు. గోల్డ్లో వేసేది అది ప్యూరిటీ తగ్గించి చేస్తారు, సిల్వర్ అయ్యి కలిపి రాగి కలిపి. ఈ 24 క్యారెట్స్ది జ్యువెలరీ కొనుక్కుంటే గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఆల్రెడీ ఆభరణాలు ఉంటాయి చూసారా, చైను లాకెట్లు అది ఇది ఉంటాయి చూసారా, మీరు ఏమంటారు కదా చోటిని జ్యువెలరీ ఆభరణాలు కొనుక్కుంటే మీకు అయ్యే లాస్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు వేసుకున్నట్టుగా కొనుక్కోవాలి, కానీ అది ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకున్న వాళ్ళు అది కొంటే లాస్ ఏంటంటే దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. దాంతో పాటుగా ఈరోజు తీసుకున్న డిజైన్ ఏదైతే ఉంటుందో, మీ పిల్లలు ఉంటారండి 7 తర్వాత 5 తర్వాత ఉంటుంది, ఇంకో 15 సంవత్సరాలు పెళ్లి చేస్తారు. ఈ రోజు ఆ సరైన డిజైన్ అమ్మ జ్యువెలరీ షాప్లో టాప్ డిజైన్ అని వాళ్ళు చూపిస్తారు, తిప్పి అది తీసుకున్న తర్వాత 10 సంవత్సరాలకి మీ కూతురే ఏంది మమ్మీ ఈ డిజైను, మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారా అంటారు. ఎందుకంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి డిజైనే మారిపోతున్నాయి. ఇదేంట్రా ఇది ఎప్పుడు ఏ పురాతన కాలంలో మీ అమ్మమ్మదా అంటారు. ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్ మారినప్పుడు మళ్ళీ చెడగొట్టు చేయాలంటే ఆ మేకింగ్ ఛార్జెస్ అన్ని లాసే కదా, ఆ మేకింగ్ ఛార్జెస్ మొత్తం లాసు. కాబట్టి ఇప్పటికీ ఏదైనా వేసుకోవాలంటే తప్ప ఫర్దర్గా ఎప్పుడుకో అన్నప్పుడు గోల్డ్ ఆభరణాలు కొనద్దు. కొనాల్సింది ఏంటంటే గోల్డ్ కాయిన్స్ కొనాలి. గోల్డ్ కాయిన్స్ కూడా ఎవరు కొనాలంటే ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కొనాలి. రీజన్ చెప్తానండి, నేను చాలా రీసెర్చ్ చేశాను, దీని మీద ఒక వీడియో చేస్తున్నాము, 20 నిమిషాల వీడియో. మా అక్క చేత చెప్పించాను, మా అక్క మా చెల్లెలు కూర్చొని మాట్లాడుతారు, 6-7 లక్షల మంది చూస్తారు. చూస్తే ఆ వీడియోలో మా అక్క చెప్పిందే మేము ఫాలో అయ్యేదే, అండ్ చాలా మంది ఫాలో అయ్యి నాకు కామెంట్లో మెసేజ్ చేసినప్పుడు మా అక్క ఫోన్ చేసి చెప్పా, అక్క ఏందక్క అదేదో సరదాగా చేసాము, 7 లక్షల మంది చూసారనుకున్నాం, కానీ ఆ వీడియో చాలా మందికి హెల్ప్ అయ్యి నాకు కనీసం 3-4 కామెంట్స్ అండ్ మెసేజెస్ 3-4 చేస్తారు. ఆ కామెంట్స్ మెసేజెస్ ఏంటంటే, ఆదిరెడ్డి గారు మేము హైదరాబాద్లో ఉంటామండి, కుదిరితే ఆ స్క్రీన్ షాట్లు వేస్తాను, మేము హైదరాబాద్లో ఉంటామండి, మీ అక్క వీడియో చేశారు చూసారా, గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి, ఒకేసారి 8 గ్రాములు కొనుక్కొని ఒక సవర్ కొనుక్కోవాలి, ఏదైనా గొంగనం కొనుక్కోవాలి, చైన్ కొనుక్కోవాలంటే మనకు కష్టము, కాబట్టి 1 గ్రాము 3,000-4,000 ఉన్నప్పుడు మా అక్క చేసింది. దాని గురించి కూడా చెప్తాను. 1 గ్రామ్ కాయిన్స్ ఉంటాయండి, ఆ కాయిన్స్ కొనుక్కొని ఉన్నప్పుడల్లా మన ఆయన్ని మన మొగుడిని అడిగి జాగ్రత్తగా జేబుల్లో నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అప్పుడు 100 కూడా తీసుకున్నా కూడా అప్పుడు గ్రామ్ కొనుక్కుంటే తెలియకుండా అవుద్దండి, 10 గ్రాములు అయినప్పుడు ఏదైనా వస్తువు చేయించుకోవచ్చు, అలా చేసుకోండి మధ్యతరగతి వాళ్ళమని చెప్పిన సలహా విని నేను చాలా గోల్డ్ కాయిన్లు కొన్నానండి. దాదాపుగా 20 లక్షలు నాకు ఆదాయం వచ్చింది. ఎందుకు తెలుసా, అప్పుడు మా అక్క వీడియో చేసిన టైంలో 3,500-4,000 గ్రాము, ఈరోజు 17,000 దాకా వెళ్ళింది. ఈ మధ్యకాలంలో నాకు మెసేజ్ చేశారాడ, ఎన్ని రెట్లయిందండి, 3-4 టైమ్స్ అయింది గోల్డ్. మీ అక్క చెప్పడం వల్ల నేను ఇది ఒక ఈజీ ప్రాసెస్ కదా, 4,000-3,000 వచ్చినప్పుడల్లా 1 గ్రాము కొంటున్నాను కదా అనేసి నాకు తెలియకుండా కొన్న డబ్బుల వల్ల 20 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పడం భలే ఆనందంగా అనిపించింది. ఫోన్ చేసి మా అక్క చెప్పా, అక్క 20 లక్షల ఆదాయం అని ఒక ఆవిడ మెసేజ్ చేస్తారని. అలా ఒక 5-6 మంది మెసేజ్ చేస్తుంటారు, మేము కూడా అండి గోల్డ్ పెరిగింది కదా, మీ అక్కకి థ్యాంక్స్ చెప్పాలని, మీకు థ్యాంక్స్ చెప్పాలని. ఆ టైంలో ఆ వీడియో చేయడం వల్ల మేము చాలా గోల్డ్ కాయిన్లు కొనడం వల్ల ఈరోజు అది ట్రిపుల్ అవ్వడం వల్ల మాకు డబ్బులు వచ్చాయి. లేకపోతే మేము దాన్ని కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదు, సింపుల్గా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కొన్నామని చెప్పడం ఫుల్లీ హ్యాపీ. ఏంటంటే ఒక పెద్ద అమౌంట్ తీసుకుని కొనాలంటే కష్టం, అది చిన్న అమౌంట్కి ఒకటి వచ్చినా అట్లా 10 టైమ్స్ కొన్నాం అనుకో 10 గ్రామ్స్ వస్తుంది కదా, అప్పుడు అదే జరిగేది. ఎవరైనా ప్రాబ్లం ఏంది సార్, ఈ రోజు తీసుకోండి, మా అక్క చేసినప్పుడు 4,000 ఉండింది, మా అదృష్టం కొద్ది మా పెళ్ళప్పుడు కూడా 3,000 4,000 ఉండేసరికి మేము జాగ్రత్త చేసుకోగలను, దేవుడి దేవుడికి బాగా పెరిగింది. 8 గ్రామ్స్ వచ్చి 32,000, 4,000 ఉండింది అప్పుడు గ్రామ్ అంతే. ఈ రోజు చూస్తే 15,000 ఉంది. ఎంత పెరిగింది? వేరే దాంట్లో ఎక్కడైనా వస్తాయి ఇన్వెస్ట్మెంట్. మన గోల్డ్ అప్పుడు కొన్నదానికి ఇప్పుడు లోన్ కి ఎక్కువ వచ్చింది. అవును, చాలా ఎక్కువ వచ్చింది, మనం కొన్న రేట్ కంటే ఎక్కువ వచ్చింది. ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు కొన్నదానికంటే ఇప్పుడు లోన్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇచ్చినాయి, అంత వస్తుంది. మనకు జాగ్రత్త చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా 1 గ్రామ్ ఉంటుందండి, ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా 1 గ్రామ్ కాయిన్స్ ఉంటాయి, 24 క్యారెట్స్ ఉంటుంది, 999 అనేది ఉంటుంది, 24 క్యారెట్స్ 999 అనేది ఉంటుంది. అండ్ హెచ్ఎస్ ఏది సింబల్, అది హాల్ మార్క్ ఏదో ఉంటుంది, అదే ఉంటుంది, హాల్ మార్క్ ఉంటుంది, దాన్ని హాల్ మార్క్. అండ్ 999 అని ఉంటుంది, 24 క్యారెట్స్ అండ్ హాల్ మార్క్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా హాల్ మార్క్ ఉంటుంది. హాల్ మార్క్ ఉండేది చూసి తీసుకోండి, 100% బాగానే ఉంటుంది. మీ గోల్డ్ షాప్ కి వెళ్ళి మీకు నచ్చిన మీ ఫేవరెట్ రెగ్యులర్ గోల్డ్ షాప్ కి వెళ్ళి తీసుకోండి. వెళ్తారు కదా, ఆ గోల్డ్ షాప్ లో తీసుకుంటే మీకు మళ్ళీ అక్కడే ఇచ్చి ఏదైనా జ్యువెలరీ చేయించుకోవచ్చు, మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 1 గ్రాము 5 గ్రాము 9 గ్రాము ఉంటుంది. మీ స్తోమతకి పరిస్థితి బాగాలేకపోతే ఎప్పుడైనా డబ్బు ఉన్నప్పుడు మీ ఆయన్ని అడిగి తీసుకోవడం, మీ పిల్లల ఖర్చులు తగ్గించుకోవడము, మీరు మిషన్లు కుట్టుకునే వాళ్ళు, మీరు చిన్న జాబులు చేసేవాళ్ళు, లేకుంటే ఒక టీచర్ అవ్వచ్చు, పరిస్థితి బాగలేదు ఒకేసారి 50-60 వేలు ఒకేసారి 1,50,000 పెట్టి సవర్ ఆడుకుంటాము అనుకునే వాళ్ళు
1 గ్రామ్ 10,000 12,000 వచ్చినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనండి. 5 గ్రాములు కొనాలన్నప్పుడు 5 గ్రాములు కొనండి. దీనివల్ల ప్లస్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఇవన్నీ కలుపుకొని ఒక 100 గ్రాములో 200 గ్రాములో ఎప్పటికైనా అయితే ఆ రోజు తీసుకెళ్ళి మేకింగ్ ఛార్జెస్ వరకు ఇచ్చి ఆ రోజు లేటెస్ట్ డిజైన్స్తో మీరు మీ కూతురికి కావచ్చు, మీకు కావచ్చు, మీ అల్లుడికి కావచ్చు చేయించుకోవచ్చు. అది బెనిఫిట్ అవుతుంది. దీనికన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆ గోల్డ్ కాయిన్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక 5,000 కావాలండి మీ ఖర్చుకి. పలానా అడగాల్సిన దానికంటే ఒక 5,000 10,000 10,000 8,000 కావాలి. అప్పు అవసరం. మీ దగ్గర వడ్డానం ఉందనుకోండి, లేదంటే పెద్ద చైన్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి 8,000 తెచ్చుకుంటారా? అదే ఒక గోల్డ్ కాయిన్ అమ్మేసి తెచ్చుకోవచ్చు. ఆ గోల్డ్ షాప్ లో ఇచ్చేసినా కూడా ఇచ్చేస్తారు. నేను అది చెప్తాను, 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉంది, 10,000 అవసరం ఉంది, 9,000 అవసరం ఉంది, అది ఇచ్చేస్తారు. మీకు పరిస్థితులు బాగాలేనప్పుడు అది ఉపయోగపడుతుంది. రెండో భయంకరమైన బెనిఫిట్, నార్మల్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వింటేనే అర్థమయ్యే బెనిఫిట్ ఏంటంటే మూవీ కాస్ట్ యావరేజింగ్ అని ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే గోల్డ్ ఎప్పుడు కూడా ఒక సంవత్సరం 30-40% పెరిగి ఉంటుంది, ఒక సంవత్సరం 10% పెరిగి ఉంటుంది, ఒక సంవత్సరం 7% పెరిగి ఉంటుంది, ఒక 5-6 సంవత్సరాలు 0%, అసలు పెరగకుండా అలాగే కాన్స్టెంట్గా ఒకే రేట్ ఉంటుంది గోల్డ్. అంతేగాని యావరేజ్గా ఎప్పుడు 10% 20% పెరగదు, అలా ఉంటుంది గోల్డ్. ఈ సంవత్సరం ఏదో 2 టైమ్స్ అయింది అని చెప్పి జీవితాంతం అవ్వదు, మళ్ళీ కొన్ని రోజులు బీభత్సంగా పడిపోద్ది, మళ్ళీ కొన్ని రోజులు భయంకరంగా పెరుగుద్ది. అలా యావరేజ్గా ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు మరీ అవ్వదు, కొంచెం పెరుగుతా తరుగుతూ ఉంటుంది. అప్పుడు మూవింగ్ కాస్ట్ యావరేజింగ్ అంటే ఏంటంటే మీరు ఒక అలవాటుగా చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఈ 10,000 రూపాయల గ్రామ్ కొనడానికి 2 నెలల్లో 3 నెలలు సెట్ చేస్తామా? సెట్ చేస్తే ఒక టైం అనుకొని ఆ 3 నెలలకు ఒక గ్రామ్ కొందాం అన్నప్పుడు ఆ 3 నెలల్లో ఆ రేట్ ఎంత ఉందని చూడొద్దు. ఆ టైంకి భయంకరంగా పెరుగుంది అనేసి ఆగొద్దు, తగ్గింది అని కూడా ఆగొద్దు. మీరు 3 నెలలకు ఒక టైం అనుకుంటే 3 నెలలకు 4 నెలలకు ప్రతిసారి ఆ గ్రామ్ అనుకుంటే గ్రాము 5 గ్రాములు ఉంటే 5 గ్రాములు, 10 గ్రాములు కాయనంటే 10 గ్రాములు తీసుకోండి. దానివల్ల మీరు కొన్న బంగారం రేటు యావరేజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 17,000 గ్రామ్ ఉన్నప్పుడు ఒక గ్రామ్ కాయిన్ తీసుకుంటారు, ఒకసారి 14,000 ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటారు, మళ్ళీ 18,000 ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటారు, మళ్ళీ 12,000 11,000 13,000 రావచ్చు, అప్పుడు ఒకటి తీసుకుంటారు. ఇలా ప్రతిసారి అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడల్లా మీకు సంబంధం లేదు, పెరగనే తగ్గని మీరు తీసుకుంటూ వస్తే అది ఆటోమేటిక్ యావరేజ్ 13,000 14,000 వస్తుంది. అప్ అండ్ డౌన్ అయ్యి మూవింగ్ కాస్ట్ యావరేజ్ అంటారు. దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. అది బంగారం రేట్ ఎట్టైనా పోనీ, బట్ మీరు ఆ టైంలో మీరు ఉన్నప్పుడు కొనుక్కుంటారు అంతే. అది అప్ అండ్ డౌన్ అయినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కంటిన్యూగా తీసుకుంటూ వెళ్తే ఒక టైం పీరియడ్ ప్రకారం 4 నెలలకు 3 నెలలకు 2 నెలలకు ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళు హై కాస్ట్ ఉన్నప్పుడు తీసుకుంటే ప్రాబ్లం. నేను అందుకని ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళు రేట్ తగ్గినప్పుడు తీసుకోండి. అంటే ఇప్పుడు సింపుల్ అండి, స్టాక్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎలా పనిచేస్తా అంటే ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళు తగ్గినప్పుడు తీసుకుంటే తగ్గిందని మీకు ఎట్లా తెలుసు? మీరు తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ తగ్గొచ్చు, అప్పుడు అనుకుంటారు అయ్యో అని. అందుకనే అప్పుడు ఒకసారి మీరు తగ్గని పెరగని తీసుకుంటే వెళ్తే అదే యావరేజ్ అవుతుంది. అదొక పాయింట్. ఇంకొకటి ఏమవుతుందంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఆ 1 కాయిన్ కొనుక్కుండేది చూసినప్పుడు అరే ఇది ఒక అలవాటుగా మారింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు దాన్ని. అది ఎంత బాగుంటుంది అంటే మీకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆడవాళ్ళు ఎవరైనా మీరు అందరూ కామెంట్స్ చేయాలండి ఈ విషయం మీద. అంటే మీరు బాగా కామెంట్స్ చేస్తేనే ఆ కామెంట్స్ చూసైనా వీడియో చూసిన వాళ్ళకి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అందరూ బాగుపడాలండి, అందరూ బాగుండాలి, నిజంగా అందరూ బాగుండాలని ట్రాన్స్పరెంట్ చెప్తున్నా. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎట్టుంటుందంటే ప్రతి నెల మనం తీసుకుంటున్నాం, ఏదో గొప్పగా చేస్తున్నాం అనే ఫీలింగ్ మీకు ఉంటుంది, ఏదో అచీవ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇన్ని కాయిన్స్ చేస్తాను, ఆ కాయిన్ చూసినప్పుడల్లా మీ కూతురి వడ్డానమో, మీ కూతురి జడలో, మీ కూతురి చెంపచెవరాలో, మీ కూతురి ఏదో ఒకటి ముక్కు పుడకలో మీ కూతురి ఉంగరాలు కనపడుతుంటాయి. మీకు అచీవ్మెంట్లా ఫీల్ అవుతారు. దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా సేవింగ్ చేస్తారు, ఎక్స్ట్రా పొదుపు చేస్తారు. హస్బెండ్కి గట్టిగా చెప్తారు, ఎందుకు ఇట్లా ఖర్చు పెడతావు, చూడు నేను ఎట్లా చేసిన 5 గ్రాములు కాయిన్స్ తీసుకున్నాను, నువ్వు ఇట్లా కానీ ఈ సిగరెట్లో, ఈ బీడీలో, ఈ మందో తాగేస్తే ఎన్ని గ్రాములు బంగారం కొనొచ్చు మన బిడ్డకి అని చెప్పినప్పుడు ఆ భర్త కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ డిసిప్లిన్ ఫ్యామిలీ అంతా అంటుకుంటుంది. మీ బిడ్డలు చిన్నపిల్లలు చూసినా కూడా వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గర కూడా చెప్తారు, మా అమ్మ చిన్నప్పుడు ఇట్లా చేసేది, మనం అట్లా చేద్దామని. అలా గోల్డ్ అనేదాన్ని కాయిన్స్ రూపంలో చిన్న చిన్న డబ్బులు తక్కువ ఉన్నప్పుడే ఒక్కొక్క కాయిన్ తీసి పెట్టుకుంటే అయిపోద్ది. అదే ఒక సవా తీసుకోవాలంటే 1,50,000 అన్నప్పుడు అది అయ్యేదాకా ఉండలేమో, దాన్ని ఏరే దానికి పెట్టేస్తాం ఆ డబ్బుల్ని, అది తీసుకోం. అదే చిన్న డబ్బులు అనుకోండి, అది సెట్ అవ్వగానే ఒక గోల్డ్ కాయిన్ తీసుకుంటాం. అది నిజమా? అది ఎందుకంటే పెద్ద అమౌంట్ అయిన తర్వాత పలానా వస్తువు తీసుకుందాం అంటే పెద్ద అమౌంట్ అయ్యే లోపల మనకి ఇంకో ఖర్చు వస్తుంది, ఇంకా చాలే అనుకుంటాం. చిన్న అమౌంట్ ఉన్నప్పుడు 1 గ్రామ్ కాయిన్, 5 గ్రామ్ కాయిన్, 10 గ్రామ్ కాయిన్ తీసుకునేస్తాం, అయ్యో చాలని. సో చాలా యూజ్ అవుతుందండి. మీరు దయచేసి గోల్డ్ విషయంలో అనవసరమైన డెసిషన్స్ ఏం తీసుకోవద్దు. గోల్డ్ అనేది యావరేజ్గా పెరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని జాగ్రత్తగా అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా మనకి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాగో మన ట్రెడిషన్లో ఉంది కాబట్టి మనకు అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని అక్యుములేట్ చేసుకోండి, తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు కొంచెం ప్రతి ఫ్యామిలీ ఎంత పూరైనా గోల్డ్ ఎంత కొంత ఉంటుందండి. వాళ్ళకి అలవాటు, అది వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం మన ట్రెడిషన్లోనే ఉంది కాబట్టి
కుదిరినప్పుడల్లా తీసుకొని 1 గ్రాము 5 గ్రామ్స్ తీసి పెట్టుకోండి. దానివల్ల చాలా సేవ్ అవుద్ది. మీరు మీ పరువు, మీ ఫ్యామిలీ పరువు కాపాడద్దు బంగారం. ఎవరినో అడగాల్సిన అవసరం రాదు. అవసరమైనప్పుడు ఎవరినైనా అడిగితే మన స్థాయి పడిపోద్ది అన్న భయం అవసరం లేదు. ఆడ పెట్టామా తెచ్చుకున్నామా, ఎవ్వడికి తెలియని కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఇప్పుడు మేము డైరెక్ట్గా చెప్పాలా బంగారం పెట్టుకొని ఇల్లు కట్టామని, లోన్ పెట్టాము ఇంటి కోసం అన్నప్పుడు అది మంచి మాటే. ఎవడు ఏం అనలేడు. అప్పులు తీసుకునే దానికంటే వాళ్ళ బంగారం వాళ్ళు పెట్టుకొని తెచ్చుకున్నది గర్వంగా ఉంటుంది. కాబట్టి గోల్డ్ విషయంలో ఇలా చేయండి. గోల్డ్ ఇలా చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, మీ పిల్లల పెళ్ళిళ్ళు వచ్చింది అనుకోండి, ఆ పెళ్ళిళ్ళ టైంలో ఒకేసారి 100 గ్రాములు 50 గ్రాములు కొనాలనుకుంటే కష్టం అవుద్ది. అదే ఇప్పుడు 1 గ్రాము 5 గ్రాములు 10 గ్రాములు తీసుకుంటే వెళ్ళింది అనుకోండి, ఆ టైంకి హ్యాపీగా అనిపిస్తుంది. ఆ టైం కొంచెం సింపుల్గా ఉంటుంది మీకు. ఇప్పుడు కాయిన్స్ ఇచ్చేసి మనకు కావాల్సిన మోడల్స్తో చేయించుకోవచ్చు, లేటెస్ట్ మోడల్తో. ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర క్యాష్ ఉందనుకోండి, ఆ క్యాష్ కూడబెట్టుకుంటా ఉందనుకోండి, ఆ కూడబెట్టుకున్న క్యాష్ దేనికో దానికి వాడేస్తాం. అదే గోల్డ్ కొన్నాం అనుకోండి, ఆ గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది, రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ప్రతి సంవత్సరం 5-6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకున్న వస్తువు నెక్స్ట్ ఇయర్ 105 రూపీస్ 106 ఉంటుంది. ఇప్పుడు బెల్లం 100 రూపాయలకి మీకు ఎంత వచ్చిందో ఈ సంవత్సరం కొన్నప్పుడు, వచ్చే సంవత్సరం 106 రూపాయలు పెట్టాలి అంత బెల్లం కొన్నటికి. ఆ డబ్బుల విషయంలో ఇన్ఫ్లేషన్ వల్ల ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఇంట్లో డబ్బులు ఊరికే పెట్టుకుంటే అవ్వదు కదా. అదే ఆ డబ్బులు బంగారం మీద పెట్టామనుకోండి, అది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే సైకలాజికల్గా కొంత బెనిఫిట్ ఉంటుంది. డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి, బంగారం ఉంటే ఉంచుకుంటాం, ఊరికే ఏం చేయం కదా. అది ఒక బెనిఫిట్. ఇది ఒకటి లాస్ట్ ఫైనల్ టిప్ ఏంటంటే, దయచేసి అందరూ తెలిసింది ఇది, ఎవరు గోల్డ్ ఇంట్లో పెట్టుకోవద్దు. నీకు అవసరమైంది ఏదో ఒక చిన్న చైన్ అట్లాంటిది తప్పించి ప్రాణాల మీదకు తెచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఇదే. ఈ రోజుల్లో బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 170,000 రూపాయల నుంచి 150,000కి వచ్చింది అంటే ఎంత రేటు పెరిగిందో ఆలోచించండి. దొంగలకి ఎంత ఆశపడుద్దో ఆలోచించుకోండి. ఒక చైన్ లాక్కుంటే వాడి లైఫ్ బాగుపడద్దు అనే యాంగిల్లో ఉంది ఇప్పుడు బంగారం రేటు. అవతలోడికి ఏమనిపిస్తుంది, చైన్ లాగితే ఆ పిల్ల చచ్చిపోయినా నాకు పర్లేదు అనుకుంటారు. అలా జీవితం నాశనం అయిపోయినా ఆ పిల్లకి ఎంత ఇంజురీ అయినా ఓకే, నాకు ఇప్పుడు హ్యాపీ అయిపోద్ది, ఒక చైన్ వాల్యూ ఎంత పెరిగింది ఇప్పుడు అన్న ఫీలింగ్లో ఉన్నారు. మీరు ఊరికే దిగేసుకొని మనం రోడ్ల మీద కానీ ఒంటరిగా వెళ్తే చాలా డేంజర్. ఈ రోజుల్లో బంగారం రేటు భయంకరంగా పెరిగింది. ఊరికే బైక్లో మనం సరదాగా వెళ్తున్నప్పుడు ఫోన్లు మాట్లాడితే ఏదో వెళ్తున్నాం అనుకోండి, ఒక ఇదిలో గీవేలో ఉండదు అనుకోండి, హైవేలో అటు ఇటు వెనకలేనప్పుడు పక్కన వచ్చేసి ఆ చైన్లు లాగేస్తారు. మీరు బండిలో నుంచి కింద పడ్డా వాడికి అవసరం లేదు, హై స్పీడ్లో వచ్చి కూడా లాగేస్తారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గోల్డ్ ఊరికే ఎక్స్పోజ్ చేయొద్దు. దాంతోపాటు గోల్డ్ ఇంట్లో కూడా పెట్టుకోవద్దు. ఏముందండి, ఆ ఇంట్లో గోల్డ్ ఉందని తెలిసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తే గోల్డ్ మన దగ్గర ఉండకూడదండి. అంత ఈజీగా ఇంట్లో ఏది క్యాష్ కానీ గోల్డ్ కానీ మెయింటైన్ చేయొద్దు. ఏ బ్యాంక్కి వెళ్ళినా లాకర్స్ ఇస్తారు. దీని మీద సపరేట్ వీడియో ఫర్దర్గా చేస్తాను. మీరు ఒకవేళ కామెంట్ చేస్తే ఇలాంటి జాగ్రత్తల గురించి కానీ గోల్డ్ గురించి ఇంకా కొన్ని ఉన్నాయి. గోల్డ్ గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, మీకున్న డబ్బుల్ని ఎలా పెంచుకోవచ్చు, ఇలాంటివి, ఆ ఇన్సూరెన్స్ల గురించి కావచ్చు, ఈ మనీ రిలేటెడ్గా సంథింగ్ ఏదైనా సలహాలు కావచ్చు, మేము ఫాలో అయ్యి. సలహాలు అంటే నేనేం ఫైనాన్షియల్ అనలిస్ట్నో ఫైనాన్షియల్ అడ్వైజరే కాదు, నేనేమో సెబీ రిజిస్టర్డ్ అట్లేం కాదు. నేను చెప్పేవన్నీ మేము ఏదైతే ఫాలో అవుతామో ఆ టిప్స్ చెప్తున్నాను అంతే. అంతకుమించి ఏదైనా ఉంటే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ కాడికి వెళ్ళాలి, పెద్ద సలహాలు అయితే అదైతే కాదు. కానీ ఫర్దర్గా మేము ఫాలో అయ్యే జాగ్రత్తలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఈ వీడియో బెనిఫిట్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అందరికీ షేర్ చేయండి. లేడీస్కి కూడా చాలా యూజ్ అయ్యే వీడియో. మీకు ఒకవేళ నిజంగా ఏ పాయింట్ అర్థం కాకపోయినా కింద కామెంట్ చేస్తే 100% ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. లేదా కవిత బొందల అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఆదిరెడ్డి అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. మా ఇద్దరు ఎవరికైనా ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. దాంట్లో అయినా రిప్లై ఇస్తా. వాయిస్ మెసేజ్ పెడుతుంది నేను ఓపిక చేసుకుని.